మిస్టర్ కోట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మేము ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ. బాయ్. మిస్టర్ కోట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా నువ్వు చాలా గ్రేట్. నా మొగుడు ఉన్నాడు, ఎందుకు పనికిరాడు. నువ్వేమన్నా తక్కువనా? నేను అలసిపోయినా నువ్వు అలసిపో కదా. చాలే నీ మాటలు. ఇంకా నువ్వు వెళ్ళు, మా ఆయన వచ్చే టైం అయింది. అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉంటా. ఆగు, ఇదంతా కలనా? నిజమైతే బాగుండు. తీయటానికి పనిపోతున్నా ఏమన్నా తీసుకురామంటావా? రాగా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, తీసుకురండి. సరే, జాగ్రత్త. ఏం శ్రీకాంత్, ఇలా పనికోలేదా? అంటే ఇవాళ వెళ్తలేను, కొంచెం బయట పని ఉంది. సరే కానీ పోయిన నెల కిరా ఇంకియలేదు. 2 రోజులు ఇస్తా. సరే పోయేస్తా. చాలా బరువు ఉంది. ఎట్లా?
శ్రీకాంత్, 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 చెప్పండి. అది బెడ్రూమ్ అటక మీద బాక్స్ ఉంది. అది బాగా బరువుగా ఉంది దింపుదా అంటే, అందుకే కొంచెం హెల్ప్ చేస్తారా? సరే. థ్యాంక్ యూ. రండి. ఆ డబ్బా బరువుగా ఉంది, కొంచెం తీసి పెడతావేమో అని పిలిచా. ఏమైంది శ్రీకాంత్, అట్లనే చూస్తున్నావు? కొంచెం ఆ డబ్బా తీసి పెడితే నా పని నేను చేసుకుంటా. శ్రీకాంత్, చెయ్యదురు. వదలడానికా పట్టుకుంది? కాదు కదా. మర్యాదగా చెయ్యొదులు, లేకపోతే మంచిగుండా చెప్తున్నా. ఏంటి తెగురుతున్నావు? ఇప్పుడు సుఖంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానో, ఇప్పుడు దొరికావు. ఈ నిజాన్ని నీ మొగుడికి చెప్పలేవు, బయట చెప్పలేవు. సీత, సీత, ఏమైంది? ఎంత పిలిచినా వస్తలేవు. సీత, 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 ఏమైంది గట్లున్నావు? జ్వరం గిట్లా వచ్చింది ఏంది? లేదండి, నేను బాగానే ఉన్నా. బాగానే ఉన్నావంట ఏంది? ఒళ్ళంతా కాలిపోతుంది. మొదలు పండుకో, రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తా, జాగ్రత్త. వద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళదు, మీరు నాతోనే ఉండండి. సీత, నేను జల్ది వస్తేనే, నువ్వేం భయపడకు. వద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మీరు ఎక్కడికి వెళ్ళద్దు. సరే సరే, వెళ్ళండి, ఇక్కడే ఉంటా.
ఏంటి అంకుల్ ఈరోజు పోలేదా డ్యూటీకి? పోలే శ్రీకాంత్, మా ఆవిడకు జ్వరం వచ్చిందని ఇంటికాడనే ఉన్నా. అయ్యో మరి హాస్పిటల్ తీసుకుపోయారు? అదే పోదామని ఎంత చెప్పినా వద్దంటుంది. అయ్యో హాస్పిటల్ వద్దంటే డాక్టర్ని తీసుకురండి, కావాలంటే నేను తోడుంటా. సరే సరే జాగ్రత్త, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తా. ఇక్కడ శ్రీకాంత్ అంటే ఎవరు? నేనే సార్. ఏమైంది? సంధ్య అంటే మీ చెల్లెలేనా? అవును సార్, మా చెల్లెనే. ఏమైంది సార్? ఏమైంది? నిన్న రాత్రి మీ చెల్లె కాలేజీ మీ ఇంటికి రాగా 4 పిల్లగాళ్ళు కలిసి ఆమెను అత్యాచారం చేశారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మా చెల్లె కళ జరగడం ఏంటి? మీరేదో పొరపడుతున్నారు. మీ అమ్మ పేరు రాణి, ఊరు రేగల్లా. శ్రీకాంత్ అంటే నువ్వే కదా? అటు నుండి వెళ్ళే కొంతమంది మనుషులు ఆమె చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చెల్లె ఎవరు చేసిన పాపానికి వాళ్ళే శిక్ష అనుభవించక తప్పదు. కామమా కర్మమా.